నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో చెత్త పన్ను వేసి 85 లక్షల టన్నుల చెత్త పెట్టి వెళ్లిందని మంత్రి నారాయణ విమర్శించారు. అనంతపురం డంపింగ్ యార్డ్ లో జరుగుతున్న బయో మైనింగ్ పనులను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కలిసి పరిశీలించారు. రోజుకి ఎంత చెత్త తరలిస్తున్నారు, ఇప్పటి వరకు ఎంత పూర్తయింది, మిగిలిన చెత్త ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కింద రాష్ట్రంలో 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను తీసుకున్నట్లు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చెప్పారు. దీని ద్వారా క్లస్టర్ల పరిధిలో ఎక్కడ చెత్త లేకుండా చేసి దేశంలోనే ఏపీని రోల్ మోడల్ గా నిలబెడతామన్నారు. గత ప్రభుత్వం చెత్త పన్నేసినప్పుడు కనీసం ఆ చెత్తను డిస్పోజ్ చేస్తుంటే ప్రజలు హర్షించేవాళ్ళు. పన్నేశారు, బర్డన్ చేశారు, కానీ ఎక్కడికక్కడ చెత్తని ఈ విధంగా దెబ్బలుగా యాక్చువల్ గా పెట్టారు. అక్టోబర్ 2వ తేదీ 2025 కంటే నెక్స్ట్ మంత్ కి ఈ 85 లక్షలు ఫస్ట్ పూర్తి చేయండి, 85 lakhs పూర్తి చేయాలి అని ఆదేశించారు. దాని మీద ఈరోజు ఈ మున్సిపల్ శాఖ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈరోజు దీన్ని చేస్తున్నాం. నిన్నటికి 78 లక్షలు పూర్తి చేశారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పును ఎత్తినేసిపోయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు 1 by 1 చేసుకుంటా వస్తున్నాం. అంటే ఖజానా ఖాళీ అయిన ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చాం, తూచా తప్పకుండా చేయాలని చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ ఎలక్షన్స్ ముందు ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో తూచా తప్పకుండా ప్రజలకు చేస్తాం. ప్రజలు కొద్ది రోజులు ఓపి పట్టాల్సిన రిక్వెస్ట్ చేస్తాం. దాదాపు 85 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ఏదైతే పెరిగిపోయిందో, మరి దాదాపుగా దానిలో 90% ఇప్పటికే దాన్ని ప్రాసెస్ చేయడం జరిగింది. మళ్ళీ లెగసీ వేస్ట్ అనే మాట రాష్ట్రంలో ఉత్పన్నం కాకుండా ఉండటానికి ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, అదేవిధంగా మరి క్లస్టర్ మోడల్లో ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టమని కూడా మంత్రి గారు ఆదేశించారు. దాన్ని కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున అతి త్వరలోనే ఆ ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి మరి దేశానికే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ గా వేస్ట్ ప్రాసెసింగ్ లో నిలిచే విధంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మంత్రి గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే పందాతో ముందుకు వెళ్లి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలపై కసరత్తు తుది దశకు చేరుకుంది. నిన్న సీఎస్, డీజీపీ, సీఎంఓ అధికారులతో సమావేశమైన సీఎం నేడు కసరత్తు కొనసాగిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ల నుంచి ప్రధాన కార్యదర్శుల వరకు మార్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎస్పీల నుంచి డీఐజీ, ఐజీ వరకు కీలక పోస్టుల్లో కొత్త అధికారులు రానున్నట్లు తెలుస్తుంది. నేడు పలువురు ముఖ్య కార్యదర్శులు బదిలీలపై ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. సమూల మార్పుల ద్వారా పాలనలో వేగాన్ని పెంచాలనే ఆలోచనలో సీఎం ఉన్నారు. 15 నెలల కాలంలో అధికారుల పనితీరుపై స్పష్టమైన సమాచారం, అవగాహనతో ఈ మేర బదిలీలు జరగనున్నాయి. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించేలా, ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచని వారిని మార్చేలా నిర్ణయాలు ఉండనున్నాయి. తన ఆలోచనలను అందుకునేలా అధికారుల పనితీరు ఉండాలని సీఎం ఆకాంక్షిస్తున్నారు. సరైన స్థానంలో సరైన అధికారి అనే కాన్సెప్ట్ కోసం సుదీర్ఘ కసరత్తు చేపట్టారు. క్షేత్ర స్థాయి నుంచి పాలనలో వేగాన్ని పెంచేలా, ప్రభుత్వ ప్రాధాన్య అంశాలు గుర్తించి పనిచేసేలా నియామకాలు ఉండనున్నాయి. ఆయా అధికారుల గత రికార్డు మాత్రమే ప్రాతిపదికంగా పోస్టింగ్లు ఉంటాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. బదిలీలపై అన్ని ప్రభుత్వ శాఖల్లోని అన్ని స్థాయిల్లో చర్చ జరుగుతుంది. తమ శాఖల్లో మార్పులు చేర్పులపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చర్చిస్తున్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని తండం వలసలో ఎరువుల వినియోగంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. యూరియా గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సఫిషియెంట్ గా యూరియా ఉంది. ఈ రోజు ఎంత మైన్యూట్ గా అంటే ఏ పేపర్లో కానీ, ఏ టీవీలో కానీ, ఏ సోషల్ మీడియాలో కానీ, ఏ మండలంలో, ఏ గ్రామంలో చిన్న ఐటమ్ యాంటీకి వచ్చినా వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఆర్టీఎస్ ద్వారా పంపించి, ఇగో మీ దగ్గర ఇది వచ్చింది, రైట్ రాంగ్ అని కాదు, వెరిఫై చేయండి అంటే 100కి 95% కొన్ని దగ్గరలో తప్పే. ఒకవేళ మేము తప్పు చేస్తే సరి చేసుకుంటున్నాం, సరి చేసుకొని ముందుకెళ్తున్నాం. మళ్ళీ రైతాంగ సోదరులకు కోరుతున్నాను, యూరియా సమస్య లేదు, అందించే బాధ్యత మాది. మీరు మాకు సహకరించాలి. విడతలుగా ఇస్తాం. ఏ విడత ఆ విడత వాడుకోండి. రెండో విడత ఇంకో 10-15 రోజులు టైం ఉంది. మీకు మొదటి విడతకి, రెండో విడతకి, మూడో విడతకి ఇప్పుడే కావాలంటే
ఇటువంటి సమస్యలు వస్తాయి. రైతులకు కూడా రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ ఎంపీలు తెలుగు వ్యక్తి యూపీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం టీడీపీ ఎంపీలు సుదర్శన్ రెడ్డికి ఓటు వేయవచ్చన్న ఆయన తనను ఓడించిన కూటమి అభ్యర్థికి వైఎస్ జగన్ ఎందుకు మద్దతు తెలుపుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్న ఉపరాష్ట్రపతిని పారిపోయేలా చేసి మళ్లీ ఎందుకు తీసుకొచ్చారని విమర్శించారు. ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తే ఆర్ఎస్ఎస్ భావజాలం అంగీకరించినట్లే అవుతుందన్నారు. బీజేపీకి చెక్ పెట్టాలంటే ఇదే రైట్ టైం అని తెలుగు ఎంపీలకు సూచించారు ఉండవల్లి. ఇది ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఇలాంటి ఎలక్షన్ ఇదే ఫస్ట్ టైం జరుగుతోంది. ఇది రొటీన్గా జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాదు. ధన్ఖడ్ గారు ఎందుకు రాజీనామా చేశారో తెలియకుండా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. తప్పుకుంటే వచ్చింది ఈ ఎన్నిక. డెఫినెట్గా మోడీ గారితో డిఫర్ అయ్యే ఆయన తప్పుకుని ఉంటాడని అనుకోవాలి. ఎందుకంటే మోడీ గారితో డిఫర్ అవ్వకపోతే రాజీనామా చేయవలసినంత పని లేదు. ఒంట్లో బాగోపోతే 4 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు. డిప్యూటీ చైర్మన్ నడుపుతాడు. అసలు యాక్చువల్గా డిప్యూటీ చైర్మన్లే నడుపుతారు. చైర్మన్ ఊరికే వచ్చి చైర్మన్ ప్లస్ ఉపరాష్ట్రపతి రెండు ఒకళ్ళే ఉంటారు. వాళ్ళు వచ్చి కూర్చుని కాసేపు ప్రభుత్వాన్ని కాన్స్టిట్యూషనల్ హెడ్గా వచ్చి కూర్చుని నడిపి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ చైర్మనే నడుపుతూ ఉంటారు. ఈయన ఎందుకో హఠాత్తుగా ఇప్పటివరకు ఆ సస్పెన్స్ అలాగే ఉంది. ఇల్లు కూడా ఖాళీ చేశారని మొన్న వచ్చింది. చాలా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి ధన్ఖడ్ గారు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఇన్ లా, అది కూడా మనం మర్చిపోకూడదు. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ బేస్ ఉన్నటువంటి రాధాకృష్ణన్ అనేటువంటి ఆయన్ని పోటీ పెట్టారు. తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా బీజేపీ వారిది ఇందులో ఏ తప్పు లేదు. బీజేపీ వారికి వ్యతిరేకించిన వాళ్ళు ఎవరినైనా సరే శిరచ్ఛేదం చేస్తారు. బీజేపీ వారికి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం మీద ఉన్న కానీ ఇప్పుడున్నటువంటి నేషనల్ ఫ్లాగ్ మీద కానీ సెక్యులర్ సెటప్ అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరూ కలిసి ఉండాలనే సెక్యులర్ సెటప్ మీద కానీ ఏమాత్రం నమ్మకం లేదు. 100 ఏళ్ల నుంచి అలాగా దాన్ని నడుపుకుంటూ వచ్చారు. వాళ్ళ ఐడియాలజీ వాళ్ళది, దాంతో నేను డిఫర్ అవ్వను. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ తగ్గట్టుగానే వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళ ఐడియాలజీలో ఏవైతే పాయింట్లు వాళ్ళు చెప్తున్నారో ఆ పాయింట్లతోటి డిఫర్ అయినటువంటి వాళ్ళు కనుక వాళ్ళకు ఓట్లేస్తే మీరు బ్రిటిష్ వాళ్ళతోటి లేకపోతే మహమ్మద్ గజనీతోటి కలిసిపోయినటువంటి వాళ్ళని ఏ రకంగా అయితే ఇప్పటికి కూడా మన చరిత్రలో చాలా ద్రోహుల కింద చూస్తున్నామో రేపొద్దున మిమ్మల్ని కూడా అలాగే చూస్తారు. ఈవేళ ఇంత క్రూషియల్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. నిలబెట్టుతున్నటువంటి మనిషి ఏ పార్టీకి చెందినవాడు? ఆ సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాడు, సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాడు. ఆయనతో నాకు స్వల్ప పరిచయం. ఈ మధ్య కాలంలోనే 2-3 మీటింగులు. గుంటూరు కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ పై కావాలనే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆరోపించారు. హోల్సేల్ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యులు గుంటూరు కార్పొరేషన్ నిర్వహించిన బహిరంగ షాపుల వేలంపాటలో పాల్గొనకుండా అక్రమ మార్గంలో నేషనల్ హైవే పక్కనే అన్నపూర్ణ కాంప్లెక్స్ లో అనధికారికంగా మార్కెట్ రన్ చేయడం చట్ట విరుద్ధమన్నారు. మార్కెట్ నిర్వహణ కోసం అనుమతులు కావాలని తమ వద్దకు వస్తే వెంటనే క్లియరెన్స్ చేస్తామన్నారు. అలా కాకుండా చట్ట విరుద్ధంగా మార్కెట్ నిర్వహిస్తామంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఎపిసోడ్ వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని ఆరోపించారు. అన్నపూర్ణ కాంప్లెక్స్ కు ఆక్యుపెన్సీ లేదని, ట్యాక్స్ పెండింగ్ ఉందని వివరించారు. బహిరంగ వేలంపాట ద్వారా 81 షాపులకు 6 కోట్ల ఆదాయం కార్పొరేషన్ కు వచ్చిందని చెప్పారు. చట్ట ప్రకారం ఈ షాపుల కేటాయింపుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా అమలు చేశామని వివరించారు. గతంలో షాపులు పొందిన వారు సబ్ లీజ్ పేరుతో దోపిడీ చేశారని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. మిషన్ గ్రీన్ గుంటూరుపై ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వార్తలు రాయవద్దని మీడియాకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఓబులేసు పాల్గొన్నారు. ప్రథమ మేయర్ డాక్టర్ కొల్లి శారద గారు వారి పేరుతోటి ఒక వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్ గుంటూరు నగరంలో ఉంది. దీనిలో ఒకేసారి మరి ఇప్పటి వరకు లీజ్ ఇవ్వటం జరిగింది. ఆ లీజ్ అనే వాళ్ళు దాదాపు 88 షాపుల్లో 81 షాపులకు సంబంధించి లీజ్ పీరియడ్ అయిపోయింది. 25 ఇయర్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, గౌరవ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం 25 ఇయర్స్కి లీజ్ అయిపోతుంది. అంటే 25 ఇయర్స్కి
ఎవ్రీ 3 ఇయర్స్కి రెంట్ ఎన్హాన్స్ చేసుకుంటూ 25 ఇయర్స్ దాకా ఒక లీజ్ హోల్డరు ఏదైనా ఒక షాప్ని అనుభవించవచ్చు. 25 ఇయర్స్ తర్వాత ఆక్షన్ కండక్ట్ చేయాలి ఫ్రెష్గా. ఈ క్రమంలో లాస్ట్ ఇయర్ అంటే 2024 మే తోటి కొలిసార్దా మార్కెట్లో ఒక 81 మందికి 25 సంవత్సరాలు అయిపోయినట్లుగా గుర్తించి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో మరి డిఫరెంట్ గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఒక 6 WPs ఫైల్ చేశారు. 6 కేసులు పెట్టారు, 6 కేసులు వేశారు. సో వేసిన ప్రతి కేసులో కూడా గౌరవ హైకోర్టు వారు ఒక డైరెక్షన్ ఇస్తూ కమిషనర్ని మీరు అప్రోచ్ అవ్వండి, కమిషనరు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆ 6 కూడా డిస్పోజల్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మనకు ఒక అర్జీ పెట్టుకోవటం, అర్జీ పెట్టిన తర్వాత కొంత టైం కావాలంటే టైం ఇచ్చాము. తర్వాత అన్ని రకాలుగా దాదాపు 1.5 ఇయర్ లీజ్ పీరియడ్ అయిన తర్వాత కూడా దగ్గర 1.5 ఇయర్ వరకు మనం అన్ని రకాలుగా వాళ్ళకి సహకరిస్తూ వచ్చాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్గా మేము ఒక ఆర్డర్ పాస్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని కూడా ఛాలెంజ్ చేశారు. చేస్తే గౌరవ హైకోర్టు వారు దాన్ని కొంత సీరియస్గా తీసుకొని 25 సంవత్సరాల తర్వాత ఆక్షన్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. అట్లనే 25 సంవత్సరాల తర్వాత షాపులు ఎవరైతే రెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు అదే పనిగా తిష్ట వేసి కూర్చోడానికి కూడా అవకాశం లేదు. కావాలంటే మీరు కూడా ఆక్షన్లో పాల్గొనండి, అంతేగాని ఆక్షన్ అడ్డుకోకూడదు, ఆక్షన్ పెట్టాల్సిందని చెప్పేసి మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ డైరెక్షన్స్ మేరకు మరలా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి తర్వాత వాళ్ళతో కూడా ఇక్కడ గౌరవ మేయర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ వారు, తర్వాత వాళ్ళు కొలిసార్దా మార్కెట్కి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ పరంగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా మేము సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసాం. సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమేం చెప్పానంటే మీరు మరలా పాల్గొనండి, ఆక్షన్ పెట్టినప్పుడు మీరు పాల్గొని మీరు పాడుకుంటే తద్వారా మీకు బెనిఫిట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇమాం మౌజాన్లకు పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే విడుదల చేయాలని వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్ డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వైసీపీ మైనారిటీ సెల్ నాయకులు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా, గులాం రసూల్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపై ధ్వజమెత్తారు. ఎన్నికల హామీ మేరకు ఇమాం మౌజాన్లకు ప్రతి నెల వేతనాలను చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మస్తాన్ వలి, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ వద్ద గ్రీవెన్స్ దగ్గర మేము మైనార్టీ సంబంధించి మౌజన్లకి అలాగే ఇమాములకి సంబంధించిన వాళ్ళకి గౌరవ వేతనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 9 నెలల వరకు వీళ్ళు ఇవ్వటలేదు. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా 10,000 ఇమాములకి అలాగే మౌజన్లకి ఏమో 5,000 ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో షో ఆఫ్ చేద్దామని చెప్పి రంజాన్ మంత్ అంటే 6 మంత్స్ వరకు ఇచ్చి దాని తర్వాత మళ్ళీ దాదాపుగా 11 నెలల వరకు వాళ్ళ వేతనాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మస్జిద్లో మరి అజా ఇచ్చి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ వృత్తి అదే కాబట్టి వాళ్ళు బతికేది దాని మీదే కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని గ్రహించి వాళ్ళకి రావాల్సిన వేతనం ఇవ్వాల్సిందిగా మరి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర మేమందరం అంటే గులాం రసూల్ గారు కానీ లేకపోతే జిల్లా ప్రెసిడెంట్ గారు మరి సైదా గారు అలాగే అఫ్సర్ గారు స్టేట్ జాయింట్ సెక్రటరీ అలాగే హబీబ్ గారు ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ మైనార్టీ గుంటూరు జిల్లాకు సంబంధించిన మైనార్టీ నాయకులు అందరం కలిసి వాళ్ళ తరపున మాట్లాడడానికి మేము ఈరోజు జిల్లా కలెక్టరేట్ దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒక్కటే అడుగుతున్నాము, మేము ఇచ్చే ప్రతి రిప్రజెంటేషన్ని మీరు కన్సిడర్ చేయండి. ఒకవేళ కన్సిడర్ చేయకపోతే ఖచ్చితంగా ఈరోజు శాంతియుతంగా చేసాము, రేపు ఉధృతం చేస్తాము ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏంటంటే మేము కదిలితేనే మీరు కదిలించే విధంగా ఉన్నారు కాబట్టి మేము కదలడానికి మేము ప్రజల పక్షాన ఉండడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రజల్లో ఉండటానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. మేము ప్రజలకి ఏ కష్టం వచ్చినా వాళ్ళతో ఉంటాం కాబట్టి ఇమాములకి అలాగే మౌజన్లకి వాళ్ళ వేతనం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు గుంటూరు నగర అధ్యక్షులు నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మైనార్టీ సెల్ షైదా గారి అధ్యక్షతన ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఇమాములకు మౌజన్లకు ఇవ్వవలసినటువంటి గౌరవ వేతనం
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు దాదాపు అయినప్పటికి కూడా 11 నెలల కాలం ఇమాములకు మౌజన్లకు ఇప్పటి వరకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు, వారి యొక్క గౌరవ వేతనాలు. ఆ రోజు ప్రభుత్వం అధికారంలో రావడానికి ఇమాములకి మౌజన్లకి ప్రతి నెల మేము నిక్కచ్చిగా వారి యొక్క ఖాతాలో డబ్బులు జమేస్తామని చెప్పని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు నిరుపేదలైనటువంటి ఇమాములకి మౌజన్లకు కూడా ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దానికి సంబంధించి గౌరవ వేతనాలకు సంబంధించి వెంటనే చెల్లించాలని చెప్పని ఇక్కడ ఉన్నట్టు అనేక మంది రాష్ట్రంలో శాసనసభ్యులు, మైనార్టీ శాసనసభ్యులు మా భూమిని కబ్జాదారుల నుండి విడిపించాలన్నట్టు కలెక్టర్ ఎస్పీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. నంబరులో తనకున్న 600 గజాల రిజిస్టర్ భూమిని కబ్జా చేసి ప్రహారీ నిర్మించారని బాధితులు ఫిర్యాదు చేశారు. దానికి వాచ్మెన్ గా పనిచేస్తున్న మరియదాసు తమ స్థలంలోకి పోనివ్వకుండా అడ్డుకుంటున్నాడని బాధితులు తెలిపారు. మరియదాసు వెనక ఉండి కొందరు నడిపిస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమ దస్తావేజు పూర్తి సమాచారాన్ని అధికారులకు అందించామని తెలిపారు. తమ స్థలంలోకి రాకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నారు. విజయవాడ అండి, మేము 1990లో నంబూరు గ్రామం పెదకాకని మండలం గుంటూరు జిల్లాలో నంబూరు ఇళ్ళ చోటు కొనుక్కున్నాము. అది కరోనా వరకు మేము పర్యవేక్షించాము. అప్పుడు ఎవరు దాన్ని ఆక్రమించుకోలేదు. ఈ కరోనా తర్వాత ఎవరో వ్యక్తులు మావిను మా విజయవాడ వాస్తవ్యులు ఒక 4 ప్లాట్లు కలిపి చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుని గేటు పెట్టి ఆక్రమించి ఉన్నారు. మేము మా స్థలాలు మీరు ఎందుకు ఆక్రమించారని వచ్చి అడగగా వారు మా మీద దౌర్జన్యం చేసి కర్రలతో కొట్టడానికి వెంటపడుతున్నారు. అదేవిధంగా సర్వేను తీసుకొని కొలిపిస్తా కూడా ఒకసారి ప్రయత్నిస్తే అతన్ని కూడా భయభ్రాంతులు గురి చేసి పంపించడం జరిగింది. కావున మాకు న్యాయం చేయమని ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని కోరుకోవడం విన్నపించుకోవడం జరిగింది. తురకపాలెంలో జరుగుతున్న అకాల మరణాలపై ఈ రోజు శ్రీ బయో అసెంథటిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో ల్యాబ్ పరీక్ష నిర్వహించారు. ల్యాబ్ పరీక్ష నిమిత్తం ICMR సంస్థ వారు శ్రీ బయో ల్యాబ్ వారికి అప్పగించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో ప్రజలు వాడే తాగునీరును మరియు మట్టిని పరీక్ష నిమిత్తం శాంపిల్ తీసుకున్నారు. బోర్ వాటర్ మరియు చెరువు వాటర్ ను క్షుణ్ణంగా పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్ ను హైదరాబాద్ లో ఉన్న ల్యాబ్ కు పంపించి పరీక్ష నిర్వహించి 2 రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్లను సంబంధిత అధికారులకు అందజేస్తామని తెలిపారు. మట్టిలో ఏదైనా మానవుడికి హాని చేసే బ్యాక్టీరియా ఉంటే ల్యాబ్ రిపోర్ట్ రాగానే వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవచ్చని అన్నారు. అనేది ఒక R&D సంస్థ అండ్ అగ్రికల్చర్ మైక్రోబియల్ ప్రొడక్ట్ ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ కంపెనీ అండ్ మేము వచ్చి ముఖ్యంగా ICRతో కొలాబరేటివ్గా పనిచేస్తున్నాము. సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సాయిల్ శాంపిల్ అండ్ వాటర్ టెస్టింగ్ కోసం సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి వచ్చాము. సో ఆఫ్టర్ కలెక్షన్ ఈ శాంపిల్స్ అన్ని కూడా ల్యాబొరేటరీలో మైక్రోబియల్ ఐసోలేషన్ అండ్ మెటాజినోమిక్ స్టడీస్ అని కూడా ఉంటాయి. అంటే ఐసోలేషన్లో మనకి ఏదైతే వస్తుందో ఆ స్టడీని ఫస్ట్ సాయిల్ని కూడా సాయిల్ మెటాజినోమిక్ స్టడీస్ అనేసి అంటారు. సో దాని ద్వారా మనకి దీంట్లో ఏ బ్యాక్టీరియా వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది. దాంట్లో ఉన్న ఏదైతే ఉందో హానికరమైనది ఏదైనా ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి అనేసి మనకు బయో కంట్రోల్ ఏజెంట్గా మేమేంది మా కంపెనీ ఏమి అంటే మీకు ఉపయోగకర బ్యాక్టీరియాలన్నీ పెంచడము, వాటిని సాయిల్ అప్లికేషన్స్ చేయడం అలాంటివి ఉంటాయి. సో ఇట్లాంటి ఏదైనా హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటే దాన్ని స్టడీస్ చేశాక బయో కంట్రోల్ ఏజెంట్స్ అనేసి మైక్రోబియల్స్ని వాడి ఏదైతే హానికరమైన ఉన్నానో తగ్గించడానికి ట్రై చేస్తాం. నేను ఎంఎస్ అగ్రికల్చర్ బాపట్ల చేశాను. నేను టోటల్గా ఏపీ చూస్తూ ఉంటాను సేల్స్ అండ్ మార్కెటింగ్ లో. ప్లస్ మనం ఈ ఫీల్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేసి రైతులకు కూడా సపోర్ట్ ఇస్తాం సార్. దీని నిమిత్తం రీసెంట్ గా సాటర్డే మనకు కలెక్టర్ గారి దగ్గర నుంచి మనకి రిఫరెన్స్ వచ్చింది. మా ఎండి గారు ఆయన కూడా 35 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు, మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ. వీళ్ళు తర్వాత రీసెంట్ గా ఆధునికమైన ఫెసిలిటీస్ తో టెక్నాలజీ తోటి మనం హైదరాబాద్ లో ఫ్యాక్టరీ కట్టడం జరిగింది. ఇన్ని ఫెసిలిటీస్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్న కంపెనీ మనది. దీని నిమిత్తం కలెక్టర్ గారి రిఫరెన్స్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మనకి వచ్చేసి రాత్రి బయలుదేరి వచ్చారు సైంటిస్టులు. మేము ICR కొలాబరేషన్ తోటి వర్క్ చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ఫుల్గా ఉంది. ఎందుకంటే మాది సాయిల్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ మీద కంపెనీ మూవ్ అవుతుంది. సాయిల్ మీదే మేము మూవ్ అవుతాం, సాయిల్ మీదే రీసెర్చ్ జరుగుతుందండి. అందుకని ఇప్పుడు ఏం చేసామంటే సాయిల్ ఒకటే కాకుండా సాయిల్ కరెక్ట్ కాదు కాబట్టి, ఎందుకంటే వాటర్ వల్ల కాబట్టి అసలు ఏం జరిగింది, వాటర్లో ఏం జరిగింది, సాయిల్లో ఏం జరిగింది, అందువల్ల ఏంటంటే ఇప్పుడు అసలు ఏం బెనిఫిషియల్ ఉంది, ఏ ఆంపుల్ ఉంది, ఈ ఆంపుల్ అసలు మనుషులకి ఎఫెక్టా కాదా,
అనే ఒక పద్ధతిలో దాని నిమిత్తం మనకి రిపోర్ట్ లేకుండా ఏం చేయలేం కాబట్టి వాటర్ శాంపిల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఫీల్డ్లో సాయిల్ శాంపిల్ సిస్టమేటిక్గా సైంటిఫిక్గా అన్ని కూడా పద్ధతులు పాటించి తీసుకుంటాం. ఈ రాత్రికి వచ్చేసరికి సాయిల్ వాటర్ శాంపిల్ ఉండి వెళ్తాయి. రేపు మన ఫ్యాక్టరీలో మొదలు పెడతాం. నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కార్యాలయం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితురాలు నంబూరుకు చెందిన బండ్ల దీపిక ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నరసరావుపేటకు చెందిన పోలం సాయి వెంకటేశ్వర రెడ్డికి నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైందని తెలిపారు. ఒకరినొకరు అర్థం చేసుకుని స్నేహితుల మధ్యలో ఇద్దరం కలిసి వెళ్లి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. మాకిప్పుడు ఒక బాబు కూడా పుట్టాడని చెప్పారు. పొలం సాయి వెంకటేశ్వర రెడ్డి తల్లిదండ్రులకు మా పెళ్లి ఇష్టం లేదని బలవంతంగా నా భర్తను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారని తెలిపారు. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా నేనే కావాలని వెళ్లాను, నన్ను ఎవరు బలవంతంగా తీసుకువెళ్లలేదని నన్ను నా భర్త వాదించాడని తెలిపారు. వారి తల్లిదండ్రులు ఏం చెప్పారో ఏమో. ఇప్పుడు నీవు నాకు అవసరం లేదు, నీకు పుట్టిన బిడ్డ నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవడికి పుట్టాడో అంటూ నన్ను బెదిరించాడని తెలిపారు. నన్ను వదిలించుకునేందుకే నాపై నిందలు వేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బాబుకు సాయి వెంకటేశ్వర రెడ్డికి DNA టెస్టు చేస్తే అసలు విషయం బయటపడుతుందని కోరారు. అలాంటి వారిని వదిలిపెట్టకుండా శిక్షించాలని, నాకు న్యాయం చేయాలని కోరారు. మరొకరి జీవితం నాశనం కాకుండా ఇలాంటి కామాంధులకు తగిన శాస్తి చేయాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. నేను సాయి వెంకటేశ్వర రెడ్డి ప్రేమించుకొని ఇంట్లో తెలియక ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పేసి కాకినాడ వెళ్ళి పెళ్లి చేసుకున్నాము. నెల అక్కడే ఉన్నాము. తర్వాత మమ్మల్ని పోలీసులు కనుక్కొని ఎక్కడున్నామో తీసుకొని వచ్చి వాళ్ళు మేజర్స్ ఇద్దరు. సో వాళ్ళు ఏం చెప్పినా మీరేమి ఒప్పుకోవద్దు, సో వాళ్ళిద్దరు ఇష్ట ప్రకారంగానే చేసుకున్నారు కాబట్టి వదిలేయండి అని చెప్పి కేసు మొత్తం ఫినిష్ చేసిన తర్వాత మా ఇంటికి మేము వెళ్ళిపోయాం. మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాము. తర్వాత వాళ్ళ అక్కగారు కోటేశ్వరి గారు ఏం చేశారంటే వాళ్ళిద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్ మీద బంగారం ఉంటే దానికి సైన్ చేయాలి అన్నీ చెప్పి మమ్మల్ని ఇద్దరిని పిలిపించిన తర్వాత ఆ అబ్బాయిని ఏం చేశారు, సైన్ అయిపోగానే బయట 2 కార్స్ వెయిట్ చేస్తున్నాయి. దాంట్లో కొట్టేసి అబ్బాయిని ఇంకా వెనకాల పెట్టేసుకొని వెళ్ళిపోయారు. మా తమ్ముడితో పంపించాను అబ్బాయిని. మా తమ్ముడిని కూడా ఫోన్ లాక్కొని తీసుకొని పక్కకు నెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత నేను పెదకాకని పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను. ఇలా నా భర్తను తీసుకొని పోయారు కొట్టుకొని అని చెప్తే వాళ్ళు ఏమన్నారు, 3 రోజుల తర్వాత పిలిపించారు. ఎందుకు తీసుకెళ్లారు ఆ అబ్బాయిని చెప్పబెట్టకుండా ఆ అమ్మాయి కేసు పెట్టిందని చెప్తే ఆ అబ్బాయి ఏం చెప్పాడు, మొహం నిండా దెబ్బలు వేసుకొని వచ్చి ఏమైంది అని అడిగితే లేదు కింద పడ్డాను, నేను యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఏం కొట్టలేదు, నా ఇష్ట ప్రకారంగానే వెళ్ళాను అని చెప్పారు. చెప్తే ఎందుకు సాయి అబద్ధం చెప్తున్నావు అని చెప్తే లేదు నా ఇష్ట ప్రకారంగానే వెళ్ళాను, నువ్వు మంచిదానివి కాదు అది ఇది అని చెప్పి నా మీదే నిందలేశారు. మరి కడుపుతో ఉన్నాను కదా, 3 నెలలు కడుపుతో ఉన్నాను కదా, ఏం చేయమంటావు అని అంటే చంపేసేయి అని అన్నాడు. చంపేసేయి అంటే ఏంటి ఆ మాటలు ఏంటి అని అంటే ఎవరు కొట్టారు నిన్ను, ఎవరు డైవర్ట్ చేశారు, నువ్వు ఎన్నాళ్ళు నాతోనే ఉన్నావు కదా, నీ ఎందుకు మారావు ఇట్లా అంటే నువ్వు ఇలాంటి దానివని చెప్పారు నాకు, సో అందుకనే నేను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పాడు. ఎందుకు వదిలేస్తున్నావు అని అడిగితే మొత్తం ఇవన్నీ నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీతో బ్రతకడం నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లోడిని ఏం చేయమంటావు అంటే నాకు సంబంధం లేదు, వాడు నాకు పుట్టలేదు అన్నాడు. నువ్వు ఇలాంటి దానివి వాడు ఎవరికి పుట్టాడో అని చెప్పారు. చెప్తే నేను పోలీస్ స్టేషన్లో మళ్ళీ పెట్టాను, మహిళా మండలిలో పెట్టాను, ఎస్పీ ఇక్కడ మళ్ళీ పోయినసారి ఇక్కడికి వచ్చాను. కడుపుతోనే అన్నీ తిరుగుతూనే ఉన్నాను, ఎవ్వరూ చెప్పట్లేదు. ఏం కేసు గురించి అడుగుతుంటే మాకేం సంబంధం లేదు, అది కేసు జరుగుతుంది అని అంటున్నారు. వాళ్ళ బావగారు టీడీపీలో చేస్తారనమాట, ఆయన కొద్దిగా పెద్ద పొజిషన్లో ఉంటారు, ఆయనే ఈ కేసు అంతా నడిపిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తెలుగు యువత నాయకులు వై విజయ్ కిరణ్ బాబు గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఏపీఐఐసి చైర్మన్ గా అంబటి రాంబాబు ఉన్నప్పుడు పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. డోకిపర్రు గ్రామంలో ఎస్సీలకు కేటాయించిన 7 షెడ్లలో ఆయన అనుచరుడైన వనమ వజ్రబాబు కుటుంబానికి 6 కేటాయించారని వివరాలతో సహా మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో పేద ఎస్సీలకు కేటాయించాల్సిన ఈ షెడ్లను అంబటి రాంబాబు స్వార్థంతో తన అనుచరుడు కుటుంబానికి చట్టవిరుద్ధంగా కేటాయించడంపై మండిపడ్డారు. గవర్నమెంట్ సబ్సిడీలు తప్పుడు పద్ధతుల్లో తీసుకున్నారని, జరిగిన విజిలెన్స్ ఎంక్వైరీపై నేటికి అధికారులు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీఐఐసి చైర్మన్ గా ఉన్నప్పుడు వారు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవినీతిపైన సంబంధించిన అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి డోకిపర్రులో చేసినటువంటి షెడ్ల యొక్క కేటాయింపు. ఆ షెడ్లు మొత్తం కూడా 7 షెడ్లు ఎస్సీలకి కేటాయించాల్సినటువంటి
పరిస్థితి ఉంటే కేవలం అతని అనుచరుడుగా ఉన్నటువంటి వజ్రబాబుకి అతని కుటుంబ సభ్యులకి 6 షెడ్లు కేటాయించారు. 1 వజ్రకుమారి, 2 వజ్రబాబు, 3 ఆదియ, 4 జమేలి రోహి, 5 సుహృద సునీలిక. వీళ్ళంతా కూడా వాళ్ళ ఈ వజ్రబాబు యొక్క భార్య, తమ్ముడు, బామ్మర్ది, అక్క, అన్న. అంటే ఈ రాష్ట్రంలో పేద ఎస్సీలకి కేటాయింపవలసినటువంటి ఈ షెడ్లను ఒకే కుటుంబం అంబటి రాంబాబు యొక్క అనుచరుడికి కేటాయించడం ఇది పూర్తిగా అవినీతితో కూడుకున్నదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి దీనిపైన ఇది అన్యాయంగా కేటాయింపులు జరగడమే కాకుండా అక్కడ కేటాయింపు పొందినటువంటి వీళ్ళు అనేకమైనటువంటి గవర్నమెంట్ సబ్సిడీలు తప్పుడు పద్ధతిలో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానిపైన సపరేట్గా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగి వారు తప్పుడు కార్యక్రమాలు చేశారని విజిలెన్స్ రిపోర్టు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా అధికారుల్ని మరి ఏ విధంగా ఆపుతున్నారో ఏమో తెలియదు, కానీ వారు ఆ చర్యలు తీసుకోకుండా ఆగుతూ ఉన్నారు. కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలా. రెండోది, తప్పుడు పద్ధతిలో కేటాయింపు చేసినటువంటి ఏపీఐసి అప్పటి చైర్మన్ ఉన్నటువంటి అంబటి రాంబాబు పైన కూడా చర్యలు తీసుకోవాలా, విచారణ చేసి చట్టపరంగా తీసుకోవాలనేటువంటి దానిపైన ఈ రోజున కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. గత వైసీపీ పాలనలో జరగని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం 1 సంవత్సర కాలంలోనే పూర్తి చేసి చూపించిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 32 కోట్లతో ప్రగతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పీపీపీ మోడల్లో 10 మెడికల్ కళాశాలను నిర్మించి 1500 మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. సోమవారం 1వ డివిజన్లో 70 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నజీర్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సుపరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వంపై జగన్ పిచ్చి సైన్యం విష ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈరోజు గుంటూరు నగరంలో 1వ డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గం 1వ డివిజన్లో ముఖ్యంగా రాఘవ నగర్ సీసీ డ్రైన్లతో పాటు రాహుల్ గాంధీ నగర్లో 1-2 లైన్లు సీసీ రోడ్స్తో పాటు అలాగే ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గతంలో 1వ డివిజన్ కానీ లేకపోతే నగరంలో మౌలిక వసతులు పూర్తిగా తగ్గుముఖంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు శరవేగంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం ప్రజలందరికీ కూడా తెలుసు. అభివృద్ధి మంత్రంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా రోడ్లతో పాటు సీసీ డ్రైన్లు, మౌలిక వసతులు అన్నీ కూడా ఈరోజు నగరంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు. దాదాపు ఈ సంవత్సర కాలంలోనే 32 కోట్ల రూపాయలతో ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జరగనటువంటి అభివృద్ధి 1 సంవత్సర కాలంలో పూర్తి చేసినటువంటి పరిస్థితులు. దీని మీద ప్రతిపక్ష పార్టీలు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని కూడా ఈరోజు తప్పుపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పీపీపీ విధానంతో గత ప్రభుత్వంలో నత్తనడక సాగినటువంటి పనులు కేవలం తూతూ మంత్రంగా అనౌన్స్ చేయడం తప్ప ఎక్కడ 1 రూపాయి కూడా కేటాయించకుండా 10 మెడికల్ కాలేజీని కూడా పక్కన పడేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ముఖ్యమంత్రి గారు తన విధానాలతో పీపీపీ మోడ్లో ప్రజలను దీనికి వైపు తీసుకుని వచ్చి ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళకి లాభాలు ఇస్తూ, అంతేకాకుండా మెయింటెనెన్స్ అండ్ దాని డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం తీసుకున్నట్టు ఒక కొత్త విధానంతో ఈరోజు మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క కాలేజీకి 150 సీట్లు చొప్పున 10 కాలేజీలకు 1500 సీట్లు, అంటే డాక్టర్ల కొరతను పూర్తిగా నిర్మూలించేటువంటి విధంగా. రెండో కార్యక్రమం ఇప్పటికే 3500 మెడికల్ సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేసేటువంటి కార్యక్రమం. 480 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ఇప్పటికే మధ్యతరగతి ప్రజలకు వైద్య సదుపాయాలు అందించినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా 1500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్యశాలలు పూర్తిగా అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ కూడా 1 సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితున్నాయి. దీన్ని ఏం చేయాలో అర్థం కాక తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి
జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి సైన్యానికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఏటుకూరు రోడ్లోని వివాహ కన్వెన్షన్ హాల్లో శ్రీశక్తి విజయోత్సవ సభ సోమవారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. తొలుత గుంటూరు నలచెరువు 3 బొమ్మల సెంటర్ నుండి సభ జరిగే కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ 6 సూపర్ హిట్ అయ్యాయని వివరించారు. ఎన్నికల హామీలన్నీ పూర్తి చేశామని వెల్లడించారు. వైసీపీ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజా మద్దతు కూటమికే ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.